విశాఖ సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు ఆలయ అధికారులు శతగోపం పెట్టేశారు. భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కాపత్రం లేకుండా అధికారులు విరాళాలు సేకరించారు. కమిటీ విచారణ చేసినా అధికారులు ఆభరణాల లెక్క చెప్పలేదు. అనుబంధ ఆలయాల్లో ఉన్న ఆభరణాలపైన నీలి నీడలు కమ్ముకున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు చేసి 4 నెలలు గడుస్తున్నా ఎలాంటి లెక్క తేలలేదు. అప్పన్న ఆలయంలో బంగారం అపహరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, 4 నెలలు ముగిసింది విచారణలో కూడా ఎలాంటి సరైన సమాధానాలు రాని పరిస్థితి చూస్తున్నాం. ఏం జరుగుతోంది అసలు? ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన లెక్కాపత్రం లేకుండా వచ్చిన ఈ సమర్పణలు ఏవైతే ఉన్నాయో ఇవి అపహరణకు గురయ్యాయని చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? హరి వీరబ్రహ్మం గారి మఠానికి చెందినటువంటి ఒక వ్యక్తి విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆభరణాలు కొన్ని అపహరణకు గురయ్యాయనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే తొలుత అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత రెండవసారి కూడా జిల్లా కలెక్టర్కు ప్రజా ఫిర్యాదుల వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత కమిటీ పేరుతో హడావిడి చేసినటువంటి ఉన్నతాధికారులు ఇప్పుడు ఆ అంశాన్ని ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు బంగారం ఆభరణాలు విరాళంగా ఇచ్చినటువంటి ఆ విరాళాలను ఏదైతే రికార్డులో నమోదు చేయాల్సి ఉంటుందో ఆ రికార్డు ఏమాత్రం మెయింటైన్ చేయకపోవడం సరికదా, పూర్తిగా ఆభరణాలు అన్నీ ఉన్నాయా లేదా అనే లెక్క కూడా తేల్చలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. కమిటీ ఇప్పటికే 2 సార్లు సింహాచలం కొండపైకి వచ్చి ఆలయంలో ఉన్నటువంటి ఆభరణాలను పరిశీలించినప్పటికీ కొన్ని ఆభరణాలు మిస్ అయ్యాయనే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆ వివరాలు ఏవి కూడా బయటకు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారనే అంశం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆభరణాలు కొన్ని అపహరణకు గురయ్యాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేవలం సింహాద్రి అప్పన్న ప్రధాన దేవాలయంలో మాత్రమే కాకుండా సింహాద్రి అప్పన్న దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆలయాల్లో కూడా బంగారంతో పాటు వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. అలాగే భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి రికార్డు మెయింటైన్ చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. అయినప్పటికీ కూడా 4 నెలల క్రితమే కమిటీని నియమించి కమిటీ పేరుతో విచారణ చేపట్టినప్పటికీ కూడా అధికారులు స్పష్టమైనటువంటి నివేదిక సమర్పించకపోవడం, ఆ వివరాలు భక్తులకు లేకపోతే రాష్ట్ర ప్రజానీకానికి వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో సింహాద్రి అప్పన్న దేవాలయం ఒకటి. ఉత్తరాంధ్ర నుంచి మాత్రమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ఇటు ఒడిశా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు నగదు విరాళాలు కూడా పెద్ద ఎత్తున ఇస్తుంటారు. కానీ ఆ విరాళాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవి వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆభరణాలు అన్నీ ఉన్నాయా లేదా అనే లెక్క తేల్చకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. ఆభరణాలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి లెక్కలను విడుదల చేయాలని భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణ చేపట్టినప్పటికీ కమిటీ సభ్యులు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించినప్పటికీ కూడా ఆ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఆభరణాలు కొన్ని అపహరణకు గురయ్యాయి కనుక ఆ వివరాలు బయటకు వెల్లడిస్తే కనుక పెద్ద దుమారం చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది కనుక వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి, ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్పన్న ఆభరణాలకు సంబంధించినటువంటి విరాళాలను స్పష్టంగా బయటకు వెల్లడిస్తారా లేదా ఇంకా గోప్యత కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. హరి, ఓకే, ఆల్రైట్ అనిల్.